శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. అర్జునుడు పలికెను, హే కృష్ణ, కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమని నీ అభిప్రాయమైనచో నన్ను ఈ భయంకరమైన యుద్ధము అను ఘోర కర్మయందు ఎందులకు నియోగించుచున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. మిశ్రమ వాక్యముల చేత నా బుద్ధిని కలతపెట్టుచున్నావు హే కృష్ణ. అందువలన నేను దేని చేత నిజముగా శ్రేయమును పొందుదునో అట్టిదానిని నాకు నిశ్చయించి బోధింపుము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, ఈ లోకమునందు సాంఖ్యులకు సాంఖ్యయోగము, యోగులకు కర్మయోగము అను ఈ రెండు విధములగు సాధనా పద్ధతులను పూర్వము నేను బోధించియుంటిని. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుజుడు కేవలము కర్మలను చేయకపోవుట వలన నైష్కర్మ్య సిద్ధిని పొందజాలడు. అదేవిధముగా కర్మలను విడిచినంత మాత్రమునను మోక్ష సిద్ధిని పొందనేరడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. కర్మాచరణము లేకుండా ఎవ్వడును క్షణకాలమైనను ఉండలేడు. సహజముగా ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతివాడును పరవశుడై కర్మలను ఆచరించుచునేయున్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ఎవడు కర్మేంద్రియములను మాత్రమే నిగ్రహించి మనస్సులో శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచేంద్రియ విషయములను గురించియే చింతించుచుండునో అట్టివాడు అవివేకి అయి కేవలము కపటవర్తనుడు, మిథ్యాచారి అని పిలువబడుచున్నాడు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఎవడైతే
జ్ఞానేంద్రియములను మనస్సు చేత నిగ్రహించి కర్మేంద్రియముల చేత ఫలాసక్తి లేకుండా కర్మయోగమును ఆచరించునో అట్టివాడు శ్రేష్ఠుడగుచున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అర్జున, నీవు నియమిత కర్మలను, బాధ్యతాయుతమైన కర్తవ్యములను తప్పక నిర్వర్తింపుము. కర్మలు ఏమీ చేయకుండా సోమరిగా ఉండుట కన్నా కర్తవ్య కర్మలను నిష్ఠతో చేయుటయే మంచిది కదా. పని చేయని సోమరికి శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థము కాని అనగా భగవత్ ప్రీతి, భగవత్ ప్రాప్తి కొరకు కానట్టి ఇతర ప్రాపంచిక కర్మములు లోక సంబంధమైన బంధములకు కారణములగుచున్నవి. కావున నీవు ఫలాపేక్షను, సంగమును విడిచిపెట్టి యజ్ఞార్థమై అనగా భగవత్ ప్రీత్యర్థమై కర్మలను ఆచరింపుము. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. బ్రహ్మదేవుడు పూర్వము యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి వారితో ఈ యజ్ఞములచే మీరు వృద్ధి పొందుడు, ఇవి మీ అభిష్టములను నెరవేర్చును అని పలికెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. ఆ దేవతలు ప్రసన్నులై మిమ్ములను సంతృప్తిపరతురుగాక. ఈ విధముగా ఒకరినొకరు తృప్తిపరచుకొనుట వలన పరమశ్రేయమును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఈ విధముగా యజ్ఞముల చేత తృప్తి నొందిన దేవతలు మనుజునకు అభీష్టములైన భోగములను అనుగ్రహింతురు. అట్లు దేవతల చేత ఇవ్వబడిన భోగములను వారికి తిరిగి సమర్పించకనే ఎవడు అనుభవించునో అట్టివాడు చోరుడు అనబడును. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశేషమును భుజించు సత్పురుషులు సమస్త దోషములు, కలుషముల నుండి ముక్తులగుచున్నారు. అట్లు కాక కేవలము తమ దేహపోషణార్థమే ఎవరైతే వండుకొనుచున్నారో అట్టి స్వార్థపరులు పాపమునే భుజించుచున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన ప్రాణులు కలుగుచున్నవి. అన్నము మేఘముల నుండి కురిసిన వర్షము వలన కలుగుచున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగుచున్నది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ వేదము వలన కలుగుచున్నది. వేదము నాశరహితుడైన పరమాత్ముని నుండి ఉత్పన్నమగుచున్నది. అందుచేత సర్వగతమైన బ్రహ్మము ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉన్నదని గ్రహింపుము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః. అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ విధముగా ప్రవర్తింపజేయబడిన ఈ సృష్టి చక్రమును ఈ లోకమున ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః. ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడైతే ఆత్మయందే రమించుచు ఆత్మయందే తృప్తి పొందుచు ఆత్మయందే సంతోషము పొందుచుండునో అట్టి ఆత్మజ్ఞానికి ఇక చేయవలసిన కార్యం ఏదియునూ లేదు. నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అట్టి ఆత్మనిష్ఠుడైన జ్ఞానయోగికి లోకమునందు కర్మలు ఆచరించుట వలన ప్రయోజనము లేదు. అట్లే కర్మలు చేయకపోవుట వలన దోషము కూడా లేదు. అతనికి సర్వ ప్రాణులయందును స్వప్రయోజనార్థము ఆశ్రయింపదగినది ఆశింపదగినది ఏదియునూ లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అర్జున, అందువలన నీవు ఫలాసక్తి లేనివాడవై నీ కర్తవ్య కర్మలను బాధ్యతలను సదా శ్రద్ధతో ఆచరింపుము. కీర్తి ప్రతిష్టలు మొదలైన ఫలాపేక్షను త్యజించి కర్మలను ఆచరించు పురుషుడు మోక్షమును పొందుచున్నాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనక మహారాజు మున్నగువారు ఈ నిష్కామ కర్మయోగమును ఆచరించియే మోక్షమును పొందిరి. లోక సంగ్రహమునకైనను అనగా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకైనను నీవు కర్మలను చేయవలయును. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడగువాడు దేనిని ఆచరించునో ఇతరులు దానినే ఆచరింతురు. శ్రేష్ఠుడు
ఉత్తముడు దేనిని ప్రమాణముగా స్వీకరించునో లోకమంతయు దానినే ప్రమాణముగా అంగీకరించును. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, నాకు ముల్లోకములందును చేయవలసిన కార్యము ఏదియునూ లేదు. పొందబడనిదియు పొందదగినదియును అగు వస్తువును ఏదియునూ లేదు. అయినను నేను కర్మలను చేయుచునేయున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, నేను అప్రమత్తుడనై కర్మలను ఆచరింపకుందునేని మనుజులు అన్ని విధముల నా మార్గముననుసరించియే ప్రవర్తించుచుందురు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. నేను కర్మలు చేయని ఎడల ఈ లోకములన్నీయు నశించును. వర్ణ సంకరమునకు అనగా మనుజులలో నైతిక విలువల పతనమునకు నేను కారణమగుదును. తద్వారా జనులను సోమరులుగా చేసి వారికి హాని కలిగించిన వాడనగుదును. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులు అవివేకులు ఫలాసక్తితో ఏ విధముగా కర్మలను ఆచరించుచున్నారో అదే విధముగా జ్ఞానులు యోగులు ఫలాపేక్షను త్యజించి మానవాళి శాంతి శ్రేయస్సుల నిమిత్తమై నిష్కామ కర్మలను ఆచరించవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞాని అయిన వాడు అజ్ఞానులు కర్మఫలాసక్తుల బుద్ధిని కలత పెట్టరాదు. తాను యోగయుక్తుడై సర్వకర్మలను నిష్ఠతో ఆచరించుచు వారును తనను అనుసరించునట్లు చేయవలెను. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క గుణముల చేతనే నానా విధములుగా ఆచరింపబడుతున్న కర్మలకు ఆత్మజ్ఞాన విహీనుడు అహంకారముతో విమూఢుడై నేనే కర్తను, నేనే ఇవన్నీ చేయుచున్నాను అని తలచుచున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. అర్జున, గుణములు మరియు కర్మముల యొక్క విభజనను గురించిన యథార్థ జ్ఞానమును తెలిసిన జ్ఞాని ఇంద్రియములు తమ తమ ఇంద్రియ విషయముల యందు ప్రవర్తించుచున్నవని తలచి
కర్మలయందు ఆసక్తి లేకుండా యుండును. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే సమ్మోహితులై ఫలాపేక్షచే కర్మలను చేయు మందమతులగు అల్పజ్ఞులను జ్ఞాని చలింపచేయకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అర్జున, సర్వకర్మలను నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశను, మమకారమును, ఆందోళన, సంతాపములను వదిలిన వాడవై యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. శ్రద్ధావంతులు, అసూయారహితులు అయిన ఏ పవిత్ర హృదయులు నా ఈ బోధనలను ఎల్లప్పుడూ అనుసరించుచుందురో అట్టివారు కర్మబంధముల నుండి సదా ముక్తులగుచున్నారు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని నాయందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని అసూయాపరులు, మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని గ్రహింపుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైనను తన ప్రకృతిని అనుసరించియే ప్రవర్తించుచున్నాడు. సమస్త ప్రాణులను తమ తమ స్వభావములకు లోబడియే కర్మలు చేయుచుండును. కావున కేవలము బాహ్యేంద్రియ నిగ్రహము ఏమి చేయగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియమునకు తత్సంబంధిత ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు ఏర్పడియే ఉన్నవి. వానికి ఎవ్వరును వశులు కాకూడదు. ఈ రాగద్వేషములు సాధకునకు మహాశత్రువులు సుమా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున, బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను గుణము లేనిదైనను స్వధర్మమే మేలైనది. స్వధర్మాచరణమునందు మరణము సంభవించినను శ్రేయస్కరమే. ఎందుకనగా పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం
పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు ప్రశ్నించెను, హే కృష్ణ, పురుషుడు తనకు ఇష్టము లేకున్నను ఎవ్వరో బలవంతము చేసినట్లుగా దేని చేత ప్రేరితుడై పాపకార్యములను చేయుచున్నాడు? శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి పుట్టిన కామము సఫలము కానప్పుడు క్రోధముగా మారుచున్నది. ఈ కామము ఎంత అనుభవించినను తృప్తి తీరనిది, మహాపాపభూయిష్టమైనది. కావున ఈ ఆధ్యాత్మ యోగమునకు దానిని పరమశత్రువుగా గ్రహింపుము. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత నిప్పు, మురికి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడినట్లు కామము చేత జ్ఞానము కప్పబడియున్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. అర్జున, ఎన్నటికి తీరనిదియును అగ్నివలే చల్లారనిదియును జ్ఞానులకు సాధకులకు నిత్య శత్రువును అగు ఈ కామము చేత జ్ఞానము కప్పబడియున్నది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఈ కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధియును ఆశ్రయములై ఉన్నవి. మనోబుద్ధీంద్రియముల ద్వారా ఈ కామము జ్ఞానమును కప్పివేసి మనుజునకు మోహమును కలిగించుచున్నది. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, నీవు మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. ఆ పిదప జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునట్టిదియు పాపభూయిష్టమైనదియు అగు ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు. ఇంద్రియముల కంటెను మనస్సు, మనస్సు కంటెను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా
సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, బుద్ధి కంటెను సూక్ష్మము, బలీయము, పరమశ్రేష్టము అయిన ఆత్మను సాక్షాత్కరించుకొని బుద్ధి చేత దేహేంద్రియ మనస్సులను వశపరచుకొని, ఓ మహాబాహు, మహావీర, దుర్జయ శత్రువైన ఈ కామమును నిర్మూలింపుము, హతమార్చుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఈ విధముగా ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు కర్మయోగము అనెడి 3వ అధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీరామకృష్ణార్పణమస్తు.